హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం మహాశివరాత్రి రోజు శివుడికి చాలా ప్రీతికరమైన రుద్రాక్ష దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. మాఘమాస శుక్లపక్ష చతుర్దశి రోజున పరమశివుడు లింగాకారంలో ఆవిర్భవించాడండి. ఆ రోజునే మనం మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాము. ఈ మహాశివరాత్రి రోజున శివుడికి చాలా ప్రీతికరమైన దీపాలు రుద్రాక్ష దీపము, టెంకాయ దీపం అండి. ఈ రుద్రాక్ష దీపము, టెంకాయ దీపం వెలిగిస్తే మనకున్న అష్ట కష్టాలన్నీ తొలగిపోతాయండి. మరి రుద్రాక్ష దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రుద్రాక్ష దీపం ఎలా పెట్టుకోవాలి అంటే, ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యపు పిండిని తీసుకున్నానండి. ఆ బియ్యపు పిండిలో కొద్దిగా పసుపు కుంకుమలు వేసి కలుపుకోవాలి. అందులో కొద్దిగా పాలని పోస్తూ పిండిని ముద్దలాగా చేసుకోవాలండి. రుద్రాక్ష దీపం అంటే శివుడికి చాలా ఇష్టమండి. అఖండ దీపం పెట్టని వాళ్ళు శివుడికి ఇష్టమైన రుద్రాక్ష దీపము, కొబ్బరికాయ దీపాలను వెలిగించుకుంటే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. ఇలా పిండి దీపాన్ని తయారు చేసి శివుడి యొక్క నామాలను పెట్టుకున్నానండి. గంధం కుంకుమలతో శివుడి నామాలను చక్కగా పెట్టుకున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో. తర్వాత శివుడి ఫోటో ముందు ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్కి చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి దాని మీద రుద్రాక్ష దీపాన్ని పెట్టి ఆ దీపంలో నువ్వుల నూనె పోసి 3 వత్తులను ఒకటిగా పువ్వొత్తిగా చేసి ఆ దీపంలో పెట్టుకోవాలండి. ఆ దీపం చుట్టూ రుద్రాక్షలను పెట్టుకోవాలి. మీ దగ్గర 1 గాని, 3 గాని, 5 గాని, 9 గాని మీ దగ్గర ఎన్ని రుద్రాక్షలుంటే అన్ని రుద్రాక్షలను పెట్టుకోండి. నాకు ఈ రుద్రాక్షలు కోటి దీపోత్సవంకు వెళ్ళినప్పుడు ఇచ్చారండి అక్కడ. ఈ రుద్రాక్షలతో అక్కడ శివలింగానికి పూజ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళమని చెప్పారండి. ఆ రోజు నేను ఈ రుద్రాక్షలతో అక్కడ ఉన్న శివలింగానికి పూజ చేసి ఇంటికి తెచ్చుకున్నానండి. ఆ శివుడి అనుగ్రహం వల్లే నాకు కార్తీక సోమవారం నాడు రుద్రాక్షలు ఇంటికి వచ్చాయండి. ఆ దేవుడే నన్ను అనుగ్రహించాడని అనుకున్నానండి. ఆ రోజు నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఆ కార్తీక మాసం తర్వాత నాకైతే కొన్ని మంచి విషయాలైతే జరిగాయండి. ఆ శివుడి అనుగ్రహం వల్లే అవన్నీ జరిగాయని నేను అనుకున్నానండి. అప్పటి వరకు నాకు చాలా అంటే చాలా కష్టాలు ఉండేయండి. అందులో సగం కష్టాలైతే తొలగిపోయాయండి. ఆ దేవుడి అనుగ్రహం వల్లే అవి తొలగిపోయాయని నేనైతే అనుకున్నానండి. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల ఫోటో ముందు ఈ దీపాన్ని పెట్టుకొని దీపారాధన చేయాలండి. దీపారాధన చేసిన తర్వాత శివుడి యొక్క అష్టోత్తరము, లింగాష్టకం చదువుతూ తెల్లని పువ్వులతో గాని, బిల్వదళాలతో గాని పూజ చేయాలండి. బిల్వదళాలు లేకుంటే తెల్లని పువ్వులతో గాని, తెలుపు రంగు అక్షింతలతో గాని పూజ చేయవచ్చండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రుద్రాక్ష దీపాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా వెలిగించాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.